కార్తీక పురాణం 27వ అధ్యాయము. దుర్వాసనుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము. ఓ అగస్యమునీంద్ర, భగవంతుడు అయిన పురుషోత్తముడిట్లు దుర్వాసనుతో పలికే. స్వభక్త పాలనా దీక్షాతిశమైన ప్రకటించుచు ఇట్లనియే. భగవంతుడిట్లు పలికెను. దుర్వాసస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషము చేయుచున్నవి. ఈ శాపజన్మం వలన నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యమైనది. దానిని సత్యముగా చేయవలను. అట్లు గాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. రాజు ప్రయోభ విష్ణుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు. అది కాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాను కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారంగా చింతించుచు దుఃఖించుచున్నాడు. నా మూలంగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. చీచి, బ్రాహ్మణోపద ప్రకారం లేని రాజు ఎందుకు? రాజు మనుషులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తం కొరకును ప్రాణములను విడవలను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములను 4 విధములుగా జీవములను సన్మార్గం అందించి పరిపాలించవలను. అందులో అందరికీ దండన మీయగుదును పాలించును బ్రాహ్మణులను విడువలను. బ్రాహ్మణుని సత్యధర్మములతో లోభదంభశూన్యులను ఆగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొని పక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వారిని రాజు దండించుట రాదు. రాజు ధర్మార్థ బుద్ధి గలవాడుచు ఎప్పుడైనను బ్రాహ్మణులకు కానీ తనకు అపకారము చేయువానికి కానీ శస్త్రప్రయోగము ఆచరించదగును. బ్రాహ్మణేతరందరూ భయము లేక క్షాత్ర కీర్తిని చూపవలేను గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రం నందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడు లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చేయబడి గాని ఎవనుద్దేశించి ప్రాణములు విడిచునో వాడును బ్రహ్మ హంతకుడగును. దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము నా మూలంగా కలిగినది కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనేతిని అని అతడు తలుచుచున్నాడు. దుర్వాస అంబరీషుడి ప్రశంసంలో మిక్కిలి దుఃఖంలోనున్నాడు. కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజుకును కుశలముగావును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసనుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడై రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసనను చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను. అంబరీషుడు పలికెను. ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు గనుక బ్రాహ్మణ్ణి రక్షించుము. అతి క్రౌర్యంతో హింసించుట తగదు. రక్షించమని వేడుచున్న నన్ను శరణాగతుడైన బ్రాహ్మణ్ణి రక్షించుము. అంబరీషుడిటు పలుకుచూ దుర్వాసనను కౌగిలించుకొని తరువాత అతన్ని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియే. కార్తీక పురాణం 27వ అధ్యాయం సంపూర్ణం. హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ.